Hi everyone. In this video మనం పైథాన్‌లో అండ్ ఈక్వల్స్ టు ఎందుకు యూజ్ చేస్తాం అనేది చూద్దాం. సో ఆహ్, మనం ఇప్పుడు x ఈక్వల్ టు 6 అని, y ఈక్వల్ టు 3. సో ప్రింట్ x and y. So the result will be 2. కరెక్ట్. సో రిజల్ట్ 2 ఎలా వచ్చింది? ఈ అండ్ అనే ఫంక్షన్‌కి 6కి 3కి ఆన్సర్ 2కి రిలేషన్ ఏంటి? ఎట్లొస్తుంది అనేది చూద్దాం. ఓకే. సో ఇది 6 అనేది డెసిమల్ కరెక్టే కదా! సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు 6 బైనరీ అని సెర్చ్ చేద్దాం. ఓకే. సో బైనరీ 6కి ఎంతొస్తుంది? సో 110 వచ్చింది కదా! సో మనం ఏం చేద్దామంటే 110 రాసేసుకుందాం. సో 3కి కూడా 3 బైనరీ. సో 11 వచ్చింది కదా! మనం ఏం చేద్దామంటే ఇక్కడ 0, 11 వేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఇది ఎలా చేస్తారంటే అండ్ అంటే ఏంటి? రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఈక్వేషన్స్ మనం ఇఫ్ కండిషన్లో రాసినప్పుడు అయితే ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అండ్ ఎక్స్ లెస్ దెన్ 10 దెన్ ఎండ్ ట్రూ అని ఇచ్చినాం మనం ఇక్కడ కదా. సో ఇది ఇప్పుడు ఈ ఈక్వేషన్ అండ్ ఈ ఈక్వేషన్ కరెక్టే. ఈ 6 అనేది గ్రేటర్ దెన్ 5 అండ్ ఆల్సో లెస్ దెన్ 10. సో ఇక్కడ రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది కదా. సో దాన్ని అండ్ అంటారు కదా అప్పుడు. సో ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు 0 ఉంది, 0, 1 అంటే ఒకటే ట్రూ ఉందనుకోండి ఇక్కడ. సో రెండు ట్రూ లేవు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? 0 వస్తుంది. లాజిక్ని అర్థం చేసుకొని మీకు అర్థం కావాలని చెప్తున్నా అంతే. అది ఓకేనా? 0. సో ఇక్కడ ఈ రెండు 1లు ఉన్నాయి కదా, రెండు 1లు అయినప్పుడు రెండు ట్రూ అనుకోండి, 1 వస్తుంది. అవునా? ఇక్కడ ఆబ్వియస్గా 0. సో ఈ 0, 10 ఉంది కదా, ఈ 0, 10ని మనం 0, 10 ఓకే బైనరీ టు డెసిమల్ సెర్చ్ చేద్దాం. సో ఈ 0, 10 ఆన్సర్ ఏంటిది? 2. సో అందుకనే మన ఆన్సర్ 2. సో మనం ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? 2 వస్తుంది కదా. సో అట్లానే సేమ్ ఎగ్జాక్ట్గా సారీ ఇక్కడిగా మనం మిస్టేక్. ఓకే, కమెంట్ చేద్దాం. 2 వచ్చింది కదా. సో అప్పుడు అలానే మనం ఏం చేద్దామంటే ఇంకొకటి చేద్దాం. ఓకే. ఇప్పుడు 4 ఇద్దాం, 2 ఇద్దాం. ఓకే. సో ఇప్పుడు సెర్చ్ చేద్దాం మనం. 4 బైనరీ నెంబర్ ఏంటి? 100. 2 బైనరీ నెంబర్ ఏంటి? 10 కదా. సో 100, 10. ఓకే. సో 4 బైనరీ నెంబర్ 100, 2 బైనరీ నెంబర్ 10. అవునా? సో 10 అయినప్పుడు ఆబ్వియస్గా 0, 0, 0. సో 3 zeros ఉన్నాయి కదా. సో అప్పుడు మనం ఏం చేద్దామంటే 0, 0, 0. ఓకే. సో ఆన్సర్ 0 రిటర్న్ అయింది. చూద్దాం మనకి ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందో. ఓకే. సో ఆబ్వియస్గా 0 కదా. అర్థమైంది అనుకుంటా. అర్థమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో సేమ్ యాజ్ అండ్ ఈక్వల్ టు కూడా అంతే ఈక్వల్గా వస్తుంది.
సో మీరు దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తా, అట్లేం లేదు. సో మనకిప్పుడు ఏంటంటే అండ్ కూడా సేమ్ ఇలానే చేస్తారు. సో మనం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 5 ఇచ్చినాం. సో ఎక్స్ అండ్ ఈక్వల్స్ టు 3. సో int x value, we'll see what will happen. ఓకే, సో 1 రిటర్న్ అయింది. ఎందుకు 1 రిటర్న్ అయింది అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, నేను ఇది మీకు అసైన్మెంట్ లాగా ఇస్తున్నా, మీరు ఒకసారి చెక్ చేసి ఎట్లా వస్తుంది. మీకు ఇది అండ్ అనేది అర్థమవుతే ఇది ఈజీగా వస్తుంది. సో మీరు చెక్ చేసి ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. ఓకేనా? థ్యాంక్ యూ.